దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేమందరం కలుసుకొని ప్రభువా, ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించే భాగ్యము మీరు మాకిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఈ యొక్క సమయంలో తండ్రి, సంఘాల గురించి మేము ధ్యానిస్తూ ఉన్నాం నాయనా. ఈరోజు తండ్రి, తొయతైర సంఘం గురించి ధ్యానించబోతుండగా తండ్రి, మీరు నన్ను సిలువ చాటున మరుగుపరిచి నాయనా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి శ్రద్ధ కలిగి నాయనా వినడానికి సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము ఇప్పటి వరకు ఎఫెసీ సంఘం గురించి, స్మూర్ణ సంఘం గురించి, పెర్గము సంఘం గురించి మనము నేర్చుకున్నాం. వాటి గురించి ధ్యానించాము. ఈ సమయంలో తుయతైర అనే సంఘంలో ఉన్న దూతకు ఇలాగూ రాస్తూ ఉన్నాడు. ఈ 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చివరి భాగం 29వ అధ్యాయం వరకు మనము ఈ యొక్క ఉత్తరాన్ని మనం చూస్తూ ఉండొచ్చు. తుయతైరలో ఉన్న సంఘము దూతకు ఇలాగూ రాయము, అగ్నిజ్వాలల వంటి కనులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం గమనిస్తే తుయతైర అనేటువంటి సంఘము, తుయతైర అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. అయితే ఈ యొక్క సంఘాన్ని ఎవరు స్థాపించారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గమనిస్తే, చరిత్రకెళ్ళినప్పుడు లూదియా ఈ సంఘాన్ని స్థాపించినట్టుగా మరి చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు మరి గమనించినప్పుడు అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనంలో మరి లూదియా గురించి మనం చూస్తాం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తొయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఇక్కడ మనం చూస్తున్నాము, లూదియా అనేటువంటి స్త్రీ తొయతైర అనే పట్టణానికి పట్టణస్థురాలు. అయితే అక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన బోధిస్తున్నప్పుడు ఆ బోధకు ఆమె మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నట్టుగా, కుటుంబం అంతా రక్షింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దీన్ని చరిత్రకారులు చెప్తారు, ఈ యొక్క సంఘాన్ని, తుయతైర అనేటువంటి సంఘాన్ని లూదియా నిర్మించింది అనేటువంటి మాటలు కూడా మనము వింటూ ఉంటాం. అయితే ఈ సంఘం గురించి మనం చూసినప్పుడు దేవుడు దీని గురించి రాయిస్తూ చక్కగా ఈ సంఘం గురించి పొగుడుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, అగ్నిజ్వాలల వంటి కండ్లను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, దేవుని యొక్క కండ్లు గురించి మనం చూసినప్పుడు అగ్నిజ్వాలల వంటి కనులు. ఇక్కడ మనం చూసినప్పుడు ఎప్పుడైతే మనము దేవునికి కోపం తెప్పిస్తామో, లేకపోతే ఆయన మనకు తీర్పు తీర్చేటువంటి సమయంలో
ఒకవేళ ఆయన కళ్ళు ఎర్ర జేసుకోవచ్చేమో. అగ్నిజ్వాలల వంటి కన్నులు. అదే విధంగా అపరంజిని పోలినటువంటి పాదములు. నీతిమంతుడు, యథార్థవంతునికి సాదృశ్యంగా అపరంజిని మనం తీసుకున్నట్లయితే, ఆయన ఎంతో నీతి కలిగినటువంటి దేవుడు. యథార్థంగా ఆయన జీవించినాడు గనుక, అపరంజి పోలినటువంటి పాదములు కలిగిన దేవుడు, కుమారుడు చెప్పు సంగతులు అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతి సంఘానికి గూడా రాస్తున్నప్పుడు కొంత దేవుని యొక్క గొప్పతనాన్ని అక్కడ మనం చూస్తున్నట్టుగా గమనించవచ్చు. ఇక్కడ చూడండి, సంఘం గురించి మాట్లాడుతూ, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును అని ఇక్కడ 5 సంగతులు జెప్తున్నాడు. సంఘాన్ని ఆయన చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. కనుక ఈ రోజున మన సంఘాలన్నీ గూడా, ఎన్ని సంఘాలైతే ఈరోజు ఉన్నాయో అన్ని సంఘాలని గూడా దేవుడు చాలా స్పష్టంగా గమనిస్తున్నట్టుగా మనము తెలుసుకోవచ్చు. ఏమి గమనిస్తున్నాడంటే, మన క్రియలు గమనిస్తున్నాడు. మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు. దేవుడు మనకు ఏ పనిని అప్పగించాడు, మనం ఏ పని చేస్తున్నాము సంఘంలో అనేది ఆయన చూస్తున్నాడు. అదే సమయంలో ప్రేమను ఆయన గమనిస్తున్నాడు. నువ్వు ఏ విధంగా ప్రేమ చూపిస్తున్నావు? నీ సహోదరి, సహోదరుల పట్ల, విశ్వాసుల పట్ల ఏ విధంగా నడుచుకుంటున్నావు? ఎంత మాత్రము ప్రేమ కలిగి ఉన్నావు? అదే సమయంలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని వాక్యంలో చెప్పిన విధంగా సంఘంలో విశ్వాసులుగా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటున్నామా లేదా? కనుక సంఘంలో ఉన్నటువంటి ప్రేమను ఆయన గమనిస్తున్నాడు. నీ విశ్వాసాన్ని ఆయన గమనిస్తున్నాడు. ఎంత మాత్రం విశ్వాసంలో నువ్వు కొనసాగుతూ ఉన్నావు? నువ్వు విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు ఒకవేళ ఏదైనా శ్రమొచ్చినప్పుడు నీ విశ్వాసం జారిపోతుందా? లేకపోతే నీ విశ్వాసాన్ని ఇంకా అలానే ముందుకు కొనసాగుతూ ఉన్నావా? నీ పరిచర్య ఎలా ఉంది సంఘంలో? సంఘ విశ్వాసులుగా, సంఘ కాపరి, సంఘ విశ్వాసులుగా పరిచర్యను ఏ విధంగా కొనసాగిస్తున్నారు? ఇవన్నీ గూడా ఆయన గమనిస్తున్నాడు. సహనమును గూడా గమనిస్తున్నాడు. సంఘ విశ్వాసులకు, సంఘ కాపరికి సహనంతో అనేది చాలా అవసరం. కనుక మన సహనాన్ని గూడా ఆయన గమనిస్తున్నాడు. ఈ రోజున తుయతైరైనటువంటి సంఘంలో దూతకు రాస్తూ, ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాన్ని పొగుడుతున్నాడు. నీ క్రియల గురించి నేను చూశాను. నీ ప్రేమను చూశాను. నీ విశ్వాసమును చూశాను. నీ పరిచర్యను చూశాను. నీ సహనమును చూశాను. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. మొదట్లో నీకున్నటువంటి ఈ యొక్క క్రమశిక్షణ కావచ్చు, నీ ప్రేమ గావచ్చు, విశ్వాసము గావచ్చు, అదే కొనసాగిస్తూ ఉన్నావు. కనుక మొదటిగా ఏమైతే మనకు ఆ దేవుని పట్ల భయభక్తులు ఉంటాయో, అది చివరి వరకు మనం గూడా కాపాడుకుంటూ రావాలి. మొదటిలో మనము దేవుని నమ్ముకున్నప్పుడు, లేకపోతే మారు మనసు పొందినప్పుడు, లేదంటే సువార్త వినినప్పుడు, లేదంటే ఒక ఒక గద్దించేటువంటి వాక్యాన్ని విన్నప్పుడు, నీ ప్రవర్తన ఒకసారిగా మార్చుకొని, ఆ మార్చుకున్నటువంటి ప్రవర్తన దేవునిలో మనం నిలకడగా ఉండడము, చివరి వరకు అనగా ఈ లోకాన్ని విడిచి నువ్వు వెళ్ళేంత వరకు గూడా దేవునికి నమ్మకంగా జీవించే వారమై ఉండాలి. అందుకోసమే కడపటి క్రియల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి క్రియలు అన్నాడు. అదే సమయంలో కడపటి క్రియలు అంటున్నాడు. దీని అర్థము మొదటిగా సంఘములో ఉన్నటువంటి మొదటి క్రియలు అప్పుడు ఆ క్రియలు ఏ విధంగా ఉన్నాయో, చివరి వరకు, కడపటి వరకు గూడా అదే క్రియలతో మనము కలిగి ఉన్నామా లేదా అనేది గూడా దేవుడు గమనిస్తున్నాడు. కనుక ఆ క్రియల గురించి తుయతైరంలో ఉన్నటువంటి సంఘాన్ని పొగుడుతున్నాడు. చాలా చక్కగా ఉన్నాయి నీ క్రియలు. నీ ప్రేమ చాలా మంచిగా ఉంది. నీ విశ్వాసము మంచిగా ఉంది. నీ పరిచర్య మంచిగా ఉంది. నీ సహనం మంచిగా ఉంది. ఇవన్నీ గూడా చాలా బాగున్నాయి అని పొగుడుతూ, అయినను అనే మాటను సంబోధిస్తున్నాడు 20వ వచనంలో. కనుక మనము గమనించినప్పుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడంటే, మన మంచితనాన్ని పొగుడుతాడు. మనకున్నటువంటి లోపాలని గూడా ఎత్తి చూపిస్తాడు. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి
సంఘ కాపరి గూడా ఇదే పరిస్థితిలో ఉండాలి. సంఘ కాపరిగా ఉన్నప్పుడు విశ్వాసులను మంచి మార్గం తీసుకోవడానికి దేవుడు సంఘ కాపరి ద్వారా గద్దింపు వాక్యాల్ని వినిపించినప్పుడు విశ్వాసులుగా వారు దాన్ని ఆహ్వానించే పరిస్థితుల్లో ఉండాలి. అదే విధంగా సంఘ కాపరి గూడా గద్దించే వాక్యాన్ని చెప్తూ వాళ్ళ లోపాలను చూపిస్తూ ఉండాలి. అదే సమయంలో వారు చేసినటువంటి మంచి పనులను బట్టి వారిని మంచిగా పొగుడుతూ వారిని ముందుకు తీసుకొని పోవాలి. ఇక్కడ చూసినప్పుడు కూడా దేవుడు అదే క్రియలు అదే పరిస్థితి మనం చూస్తున్నాం. వారిని పొగుడుతున్నాడు. అయితే అంటున్నాడు, "అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములను విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది." యెజెబెలు అనేటువంటి ఒక స్త్రీ గురించి ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఈ యెజెబెలు గురించి మనం చూసినట్లయితే, యెజెబెలు యెజ్బయలు కుమార్తె. ఆహాబు ఈమెను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ యొక్క యెజెబెలు ప్రవర్తన గమనించినప్పుడు, చరిత్రలో మనం చూసినప్పుడు, మొదటి రాజుల గ్రంథంలో ఈ యొక్క 21వ అధ్యాయం 17వ అధ్యాయం నుంచి మనం చూడొచ్చు ఈమె గురించి. ఈ యెజెబెలు గురించి మనం చూసినప్పుడు, ఈమె ప్రవర్తన చాలా దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఆహాబు రాజు ఆమెను చేసుకున్నాడు కొంత స్వార్థపూరితంగా. యెజెబెలు గూడా ఒక రాజకుమార్తె. అయినప్పటికీ యెజెబెలు యెహోవా దేవుణ్ణి పూజించడం ఇష్టం లేదు. మొదటి నుంచి గూడా ఆమె ఆరాధకులుగా ఉంది. విగ్రహాలను పూజిస్తూ ఉంది. అదే సమయంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, అనేక మందిని గూడా ప్రవక్తలను చంపిస్తూ, ఊచకోత కోస్తూ, ఆమె వాళ్ళ నాన్నగారింటికి వెళ్లి తిరిగి వాళ్ళ అత్తగారింటికి వచ్చేటప్పుడు దాదాపుగా 850 మంది పూజారులను తీసుకొనొచ్చుకుంది. విగ్రహాలను తీసుకొనొచ్చుకుంది. విగ్రహాలను పెట్టుకొని వాటిని పూజించడానికి ఆమె ఎంతో ప్రయాసపడ్డది. ఆమె వరకు మాత్రమే ఉండకుండా ఆమెతో పాటు ఆ యొక్క ప్రాంతము, ఆ దేశమంతా గూడా ఆ విగ్రహాలకు ఆరాధించాలి, పూజించాలి అనేటువంటి ప్రవర్తన కలిగి యెజెబెలు జీవిస్తా ఉంది. అటువంటి యెజెబెలును మరి ఆహాబు వివాహం చేసుకున్నప్పుడు ఆహాబు చాలా బలహీనుడైపోయాడు. ఆహాబు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే యెజెబెలును వివాహం చేసుకున్నాడో, ఆ యొక్క యెజెబెలు అనేటువంటి స్త్రీ మరి ఆహాబును చాలా బలహీనపరిచేసింది. అదే సమయంలో ఆ దేశానంతటిని కూడా స్వాధీనపరుచుకోవాలా, లేకపోతే అందరిని లోపరుచుకొని యెహోవా దేవుడు లేడు, మరణించాడన్నటువంటి విషయాన్ని గూడా ఒకానొక సమయంలో ఆమె చెప్పినట్టుగా మనం చూస్తాం. అటువంటి యెజెబెలు గురించి దేవుడిక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే ఎంత చెడ్డ స్త్రీ అంటే, ఆ రోజుల్లో ఆమె ప్రవర్తన వల్ల అనేక మంది గూడా మరణించారు. అనేక మందిని ఊచకోత కోసింది. ఆఖరి సమయంలో దేవుడు ఆమె మరణాన్ని చాలా భయంకరంగా ఉంచాడు. ఆమె జారత్వము చేసేది. ఆమె మాత్రమే చెడిపోవడం కాకుండా అందరినీ గూడా చెడిపోయే పరిస్థితుల్లో ఆమె ముందుకు వెళ్తున్నప్పుడు ఆమె పరిస్థితి మరి చాలా ఘోరంగా అయినట్టుగా మనం చూస్తాం. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అటువంటి యెజెబెలు లాంటి ప్రవర్తన కలిగిన స్త్రీలు సంఘంలో ఉన్నారు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు. గమనించండి. ప్రవక్తని అని చెప్పుకుంటుంది. యెజెబెలు స్త్రీ ఉంది ఒకామె మీ సంఘంలో. అయితే జారత్వము చేయుటకు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినుటకు ప్రేరేపిస్తా ఉంది. "ఏం గాదు తినండి" అని ఈ రోజున ఇలాంటి బోధలు చెప్పేటువంటి విశ్వాసులున్నారు. సంఘ కాపరి ఒక వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, విశ్వాసులు మరి ఒకటి బోధించే పరిస్థితుల్లో, లేకపోతే నేనే ప్రవక్తని, నాకు దేవుడు కనిపించి చెప్పాడు, లేకపోతే నాకు దర్శనం వచ్చింది, ఇలాంటి మాటలు జెప్పి మరి సంఘస్థులను లేకపోతే విశ్వాసులను తప్పుదోవ పట్టించేటువంటి స్త్రీలు ఈ రోజున సంఘాల్లో ఉన్నారు అని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన అంటున్నాడు,
ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క యెజెబెలు స్త్రీ ఏం చేస్తుంది అంటే జారత్వము చేయిస్తా ఉంది. అదే విధంగా విగ్రహాలకు బలిచ్చి తినొచ్చు ఏం కాదు అనేటువంటి ఒక ఆహ్, ఏమి ఇబ్బంది లేదు మనకు. మన దేవుడు ఏమనడు అనే పరిస్థితికి తీసుకొనొస్తూ ఉంది. అయితే అటువంటి స్త్రీని నీవు మరి సంఘంలో ఉంచి ఉన్నావు అని అక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. పోనీ దేవుడు ఒక సమయం ఇచ్చాడు అటువంటి వారికి. అటువంటి మారు మనసు లేనటువంటి స్త్రీలు గావచ్చు, పురుషులకు గావచ్చు దేవుడు మారు మనసిస్తాడు. సంఘాన్ని చెరిపేవాళ్ళు వీరు. ఈ సంఘంలో ఉన్నటువంటి ఒక సంఘము ఆత్మీయంగా బలపడుతున్న సమయంలో సంఘంలోకి జొరపడి సంఘంలోనే వారు ఉంటూ సంఘ విశ్వాసులకు తప్పుడు బోధలు బోధిస్తూ కనుక దేవుడు మనకు శిక్ష వెంటనే ఇవ్వడు. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు గనుక మనం ఇలాంటివి చేయొచ్చు. మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనము ఈరోజు చూసినప్పుడు గూడా ఏదైనా ఒక శుభకార్యం జరగడానికి మనము కొంతమంది ఆహ్, ఎవరైతే మంచి రోజులు చూస్తారో వాళ్ళని కలుస్తూ ఉంటాం. లేకపోతే బాగలేనప్పుడు మనం ఒక తాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడము, లేకపోతే ఏదైనా తప్పు చేసినా, పాపం చేసినా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేటువంటి విశ్వాసులు ఈ రోజున మన సంఘాల్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. అయితే నేను వాక్యం ద్వారా ఆమెను గద్దిస్తూ ఒక సమయాన్ని ఇస్తున్నాను. మారు మనసు పొందడానికి సమయాన్ని ఇచ్చాను. ఆ సమయాన్ని ఇచ్చినప్పుడు మా సమయం ఇచ్చాను గానీ అది మారు మనసు పొందే పరిస్థితిలో లేదు. చూడండి, అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. కనుక వారు మార్పు చెందరు. కొందరు విశ్వాసులు సంఘంలో ఉన్నటువంటి వారు మార్పు చెందరు. ఎంత వాక్యాన్ని వింటున్నప్పటికి కూడా ఎంతోమంది మారుతున్నప్పటికి కూడా కొందరు మారరు. ఎందుకంటే వారు ప్రవర్తన విషయంలో వారికి వారే గొప్ప అనుకుంటూ అలానే జీవిస్తూ ఉంటారు. పోనీ వారు పోయేటువంటి ప్రవర్తన మంచిదా అంటే అది మంచి ప్రవర్తన కాదు. వారికి తెలుసు. అయినప్పటికీ వారు మారరు. ఎందుకంటే వారు దేవుని ఉగ్రతకు వారు ఆహ్, వెళ్ళడానికి లేకపోతే శిక్షకు పొందడానికి వారు సిద్ధంగా ఉంటారు తప్ప, వారు మారు మనసు పొందేటువంటి అనుభవంలోకి వాళ్ళు వెళ్ళరు. గమనించండి, ఇక్కడ యెజెబెలు ఆ ప్రవర్తన కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు సంఘంలో. అయితే ఆమె చేస్తున్నటువంటి క్రియలు ఎలాంటివంటే జారత్వం చేస్తూ, విగ్రహాలకు పెట్టిన వాటిని సంఘంలో ఉన్నటువంటి అందరికి తినిపిస్తూ, ఆమె మాత్రమే తినడం గాకుండా వారికి గూడా తినిపిస్తున్నటువంటి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ, ఆమె మారు మనసు పొందడానికి దేవుడు సమయాన్నిచ్చాడు గానీ, ఆమె మారు మనసు పొందకుండా, జారత్వాన్ని విడిచిపెట్టకుండా అలానే జీవిస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇటువంటి వారు ఈ రోజున సంఘాల్లో ఉన్నారు. ఈరోజు సంఘాలు మనం గమనించినప్పుడు ఒక సంఘము 2 సంఘాలుగా, 2 సంఘాలు 3 సంఘాలుగా ఈరోజు విభజించబడుతున్నాయి అంటే కారణము ఇటువంటి విశ్వాసుల వలనే అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు తుయతైర అనేటువంటి సంఘానికి రాస్తూ ఆయన చాలా చక్కగా మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో అని అంటున్నాడు, ఎప్పుడైతే మారు మనసు పొందదో అప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు దాని క్రియలను విషయమై మారు మనసు పొందితేనే కానీ వారి బహు శ్రమలు పాలు చేతును. చూసారా? ఆయన అంటున్నాడు, ఎవరైతే ఈ విధంగా ఆ యొక్క యెజెబెలు స్త్రీ లాంటి ప్రవర్తన కలిగిన వారిని అనుసరిస్తూ జీవిస్తూ ఉంటారో, కనుక అటువంటి యెజెబెలు స్త్రీ ప్రవర్తన కలిగిన వారిని మంచం పట్టిస్తాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆమెకి శిక్షనిస్తాను. మారు మనసును పొందని వారికి శిక్షను ఇస్తాను. అదే విధంగా శిక్షించినటువంటి ఆమెతో పాటు ఎవరైతే ఆమె అనుసరిస్తారో వారికి శ్రమలు పాలు చేస్తాను. కనుక ఎవరైతే ఈ విధంగా చెడు ప్రవర్తన కలిగినటువంటి స్త్రీలు లేకపోతే పురుషులు సంఘంలో ఉంటారో, వారు ఎప్పుడైతే సంఘం విశ్వాసాలను చెడిపేస్తుంటారో వారిని దేవుడు గమనిస్తున్నాడు ఈ రోజున. అలాంటి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, వారిని అంటున్నాడు ఆయన, మంచము పట్టిస్తాను. దానిని అనే మాట సంబోధిస్తున్నాడు. ఇదిగో నేను దానిని మంచం పట్టిస్తాను. అదే విధంగా ఆ క్రియల విషయమై మారు మనసు పొందకపోతే శ్రమలు పాలు చేస్తాను అంటున్నాడు. అంత మాత్రమేనా? తర్వాత చూడండి, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను.
దాని పిల్లలు అనగా ఇక్కడ మనము మరి యెజెబెల్ యొక్క బిడ్డలు అని అనుకోవచ్చు. మరి అదే సమయంలో ఎవరైతే యెజెబెలును అనుసరిస్తున్నారో, అనుసరించే వాళ్ళందరూ కూడా యెజెబెల్ పిల్లలేగా. ఏ విధంగా అయితే తండ్రి మాటను పిల్లలు వింటారో, తల్లి మాటను పిల్లలు వింటారో, యెజెబెలును ఎవరైతే అనుసరిస్తున్నారో వారందరిని గూడా ఆయన అంటున్నాడు, నేను చంపేదను. అందువలన అంతరింద్రియములను, హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీయు తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ఎప్పుడైతే నేను ఆ విధంగా చేస్తానో, అంటే ఒక మారు మనసు పొందినటువంటి వారిని చూసి వాళ్ళకి సమయం ఇచ్చి, ఆ సమయము మించిపోతున్న సమయంలో నేను వారికి శిక్షనిచ్చి, వారికి మంచం పట్టించి, వారి కుటుంబాన్ని ఇబ్బంది చేసిన తర్వాత అప్పుడు అనుకుంటారు అందరూ మనల్ని చూసి ఏమంటారంటే, అవును ఈ దేవుడు గొప్ప దేవుడు. అప్పుడు మిగిలిన వాళ్ళు అనుకోవాలి నా గురించి. ఎలా అనుకుంటారు? అంతరింద్రియములను, హృదయములను పరీక్షించు దేవుడు అని అనుకుంటారు అని అంటున్నాడు. చూసారండి? కనుక మీరందరూ గూడా మనం గమనించాల్సిన విషయం ఏందంటే, మన దేవుడు మన హృదయ అంతరంగములను ఆయన గమనిస్తాడు. మన హృదయ అంతరంగంలో ఆయనకు తెలుసు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. మన విశ్వాసాన్ని జూస్తున్నాడు. మన సహనంను జూస్తున్నాడు. మనల్ని ఆయన పరీక్షిస్తున్నాడు. అదే సమయంలో మన యొక్క ప్రవర్తన అంతటిని ఆయన గమనిస్తూ, ఆయన చూస్తున్నట్టుగా మనం తెలుసుకోవాలి ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి. అందుకే ఎవరైతే ఈ విధంగా యెజెబెలు ప్రవర్తన కలిగి జీవిస్తున్నారో, ఒక రోజున వారికి నేను శిక్షిస్తాను. వారితో పాటు ఎవరైతే వాళ్ళని అనుసరిస్తున్నారో, ఎవరైతే వారి మాటలు వింటున్నారో, ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి అవిశ్వాసుల యొక్క మాటలు అనేక మంది విశ్వాసులు కూడా వింటున్నారండి. గమనించండి. అవిశ్వాసుల మాటలు విశ్వాసులు విని, ఆ విశ్వాసాన్ని కోల్పోతూ వారు కూడా అవిశ్వాసులుగా మారిపోతున్నారు. పాపాత్ములుగా జీవించేటువంటి వారి మాటలు, పవిత్రులుగా జీవించేటువంటి వారి మాటలు పాపాత్ముల మాటలు విని వాళ్ళ పవిత్రతను కోల్పోయి వాళ్ళు కూడా అపవిత్రతలోకెళ్ళిపోతున్నారు. కారణం ఏందంటే యెజెబెలు ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన అంటున్నాడు దేవుడు మనకు ఒక రోజున వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాను. మనం చేస్తున్న క్రియలు ఎక్కడికి వెళ్ళవు. కనుక ఈ రోజున నువ్వు అన్నీ చేసేసి మనం దేవుడు క్షమాపణ కోరుకోవచ్చేమో. అయితే నీ క్రియలు ఎక్కడికి వెళ్ళవు. నీ క్రియలు చేసిన క్రియలన్నీ గూడా నీ వద్దనే ఉంటాయి. దేవుడు నిన్ను చూశాడు. అయితే ఆ క్రియలకు నీవు శిక్ష అనుభవించక తప్పదు. అయితే ఆ క్రియలు ఆ తప్పులకు లేకపోతే ఆ క్రియలకు శిక్ష అనుభవించక ముందే నువ్వు మారు మనసు పొందితే ఒకవేళ దేవుడేమన్నా క్షమిస్తాడో అనేది మనం ఆలోచించాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేను వచ్చు వరకు అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పున్నదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఎవరైతే ఈ బోధలు అంగీకరించారో, లేకపోతే సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎవరైతే ఎరుగమని చెప్తారో, అంటే ఈ సంఘ విశ్వాసుల్లో ఒక గుంపేమో యెజెబెలును అనుసరిస్తా ఉంది. మరొక గుంపు యెజెబెలు మాటలు వినదు. కాబట్టి ఎవరైతే యెజెబెలు స్త్రీ లాంటి మాటలు వినకుండా మరి చక్కగా జీవిస్తున్నారో జాగ్రత్త, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అటువంటి వారితో సాంగత్యం చేయొద్దు. అటువంటి వారితో మనం ముందుకు పోకూడదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని వ్యతిరేకించి బోధిస్తారో, అటు సంఘ కాపరులు కావచ్చు, సంఘ విశ్వాసులు కావచ్చండి. ఈ రోజున సంఘ కాపరుల బోధన కూడా మనం జాగ్రత్తగా వినాలి. పరిశీలించాలి మన గ్రంథాలను. సంఘ కాపరులు చెప్పేటువంటి బోధ మరి ఈ రోజున మన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఆ బోధ ఉందా లేదా? మరి ఎటువంటి బోధన వారు బోధిస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి ఈ రోజున గమనించక ఎన్నో రకాలు మనం పూజలు, పునస్కారాలు మనం చూస్తున్నాం. కొన్ని సంఘాల్లో మనం చూస్తే పూజలు చేస్తారు. ఏ విధంగా అయితే అన్యులు చేస్తారో అటువంటి పూజలే ఈ రోజున కొన్ని సంఘాల్లో జరుగుతున్నాయి. కారణం ఏంది అంటే ఆ బోధ అలాంటి బోధ. సంఘ కాపరులు చేసేటువంటి బోధ అలాంటిది. కనుక అటువంటి బోధలను మనము వినిన వెంటనే మనము దూరంగా చూడండి, గమనించండి ఇక్కడ. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. దేవుడు మనకు ఏమైతే వాక్యంలో బోధిస్తున్నాడో దానికి మనం గట్టిగా పట్టుకొని మనం జాగ్రత్తగా బ్రతకాలి. ఇలాంటి బోధలు వచ్చినప్పుడు ఈరోజు మనం చూస్తే ఎన్నో యెహోవా సాక్షులు వాళ్ళు వచ్చి మనల్ని పిలుస్తారు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పినప్పుడు అలాంటి బోధలకి మనం లొంగిపోకూడదు. మరియమ్మను పూజించేవారు
యేసుక్రీస్తే మన దేవుడైనప్పుడు యేసుక్రీస్తుని పూజించకుండా యేసుక్రీస్తు యొక్క తల్లిని పూజించడం అనేది ఎక్కడండి విషయం ఇది? ఇలాంటివి మనం గమనించినప్పుడు రకరకాల బోధలు, పూజలు, పునస్కారాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. విగ్రహాలకి పెట్టడము, అవి తినడము బోధలు మనం చూస్తున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, "నేను వస్తాను. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి" అని అంటున్నాడు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువారిని జనుల మీద అధికారము ఇచ్చేదను. కనుక ఎవరైతే మనము చివరిదాకా మనల్ని మనం కాపాడుకుంటూ వస్తామో, అంతం వరకు మనం మన క్రియలను కాపాడుకున్నప్పుడు దేవుడు మనకు మంచి అధికారాన్ని ఇస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు. ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. మన క్రియలను బట్టే కదండీ ఈరోజు మనం ఒక మంచి స్థానాన్ని దేవుడిస్తాడు. ఈరోజు మన క్రియలను బట్టే మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఈరోజు మన క్రియలను బట్టే మనకు మంచి ఆయుష్‌నిస్తాడు. ఈరోజు మన క్రియలను బట్టే మన కుటుంబాన్ని దీవిస్తాడు. ఈరోజు మన క్రియలను బట్టే మన బిడ్డల్ని ఆయన దీవిస్తాడు. ఈరోజు తల్లిదండ్రులుగా మన ప్రవర్తన, మన క్రియలు మంచిగా లేనప్పుడు మన బిడ్డల్ని ఆయన ఏ విధంగా దీవిస్తాడు? ఇవన్నీ గూడా మనం ఆలోచించాలి. దేవుని వాక్యం చెప్తున్న మాటలు ఇవన్నీ గూడా. ఆయన అంటున్నాడు, "అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయు వానికి అధికారం ఇస్తానంటున్నాడు." ఎక్కడ? జనుల మీద అధికారం ఇస్తాను. కనుక ఒక మంచి అధికారాన్ని నువ్వు తీసుకోవాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అంటే, నీ క్రియలు చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. తర్వాత చూడండి, అతడు ఇనుప దండములతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. ఎలాంటి అధికారం ఇస్తాడు అంటే, నీవు ఇతరులకు బోధించే స్థాయికి వెళ్తావు. లేకపోతే ఇతరులను దండించే స్థాయికెళ్తావు. ఇతరులను మార్చే స్థాయికెళ్తావు. కనుక మన ప్రవర్తన బట్టి దేవుడు మనల్ని దీవించినప్పుడు, ఆ దీవెనలు మనం చూచినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. ఏంటి నా స్థితి? నేను అల్పుడినే, ఈరోజు నేను మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాను. కనుక మనము అలాంటి ప్రవర్తన కలిగి జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. తుయతైర సంఘానికి రాస్తూ, ఈరోజు మన సంఘానికి గూడా రాస్తూ ఉన్నాడు. ఎలా ఉంది మన సంఘంలో విశ్వాసుల యొక్క ప్రవర్తన? కనుక చూడండి, చివరిగా 28వ వచనము చదువుదాము. "మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక." వేకువ చుక్కనిచ్చేదను. పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇస్తాను నీకు. ఒక మంచి మరణము, అదే సమయంలో మరణించిన తర్వాత ఒక మంచి స్థానాన్ని మనకిస్తారు. ఎందుకంటే క్రైస్తవులుగా ఈ యొక్క లోకంలో మనం జీవించేటువంటి జీవితం ఇది. ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ లైఫ్. ఏదో ఒక రోజు మనం మరణించాల్సిందే. మనకు పర్మనెంట్ లైఫ్ ఏందంటే పరలోక రాజ్యము. అదే మనకు శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యము. నిత్య రాజ్యము. ఆ నిత్య రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఇక్కడ ప్రవర్తన మనది సరిగా చూసుకోవాలి. మనము యెజెబెలు ప్రవర్తన కలిగి మనం జీవించినట్లయితే దేవుడు అంటున్నాడు, "నిన్ను మంచం పట్టిస్తాను, నీ బిడ్డల్ని గూడా చంపేస్తాను" అనేటువంటి మాటను ఇక్కడ మనం వింటున్నాం. ఎవరైతే ఆ ప్రవర్తన కలిగిన వారిని అనుసరిస్తారో వారితో గూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనము సంఘంలో సంఘ విశ్వాసులు, సంఘ కాపరి, ఆయన వాళ్ళు చెప్తున్న బోధ గావచ్చు, వాళ్ళు చెప్తున్న మాటలు గావచ్చు పరిశీలించాలి, పరీక్షించాలి, అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతాయి సత్యాలేందనేది. ఎప్పుడు మనం వినేవారం మాత్రమేగానే ఉండడానికి లేదు. నువ్వు మొదటిగా వినాల్సిందే. వినిన తర్వాత ఆ బోధ గురించి నువ్వు పరిశీలించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని తీసి లేఖనాలు పరిశీలించాలి. ఈ లేఖనాలు పరిశీలించిన తర్వాత నీకు అర్థమవుద్ది. దేవుడిని నువ్వు అడగాలి, "అయ్యా, నీ పరలోక జ్ఞానం నాకు దయచేయి. నేను వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నా జ్ఞానం సరిపోదు నాయనా. ఈ లోక జ్ఞానం నాకు సరిపోదు. నాకు పరలోక జ్ఞానం కావాలి." ఆ మర్మాలు తెలియజేయన్నప్పుడు దేవుడు మనకు ఆ మర్మాలు తెలియజేస్తాడు. అప్పుడు ఆ పరలోక జ్ఞానం నీలోకొచ్చినప్పుడు నువ్వు చదివే ప్రతి లేఖనం నీకు అర్థమవుతుంది. నీ లేఖనం అర్థం చేసుకున్న తర్వాత సంఘ కాపరి చెప్పేటువంటి మాటలు కావచ్చు, విశ్వాసుల్లో చెప్పేటువంటి మాటలు కావచ్చు, అది నిజమా కాదా అనేది నీకు గ్రహించేటువంటి జ్ఞానం నీకొస్తుంది. అప్పుడు నువ్వు మంచి మార్గంలో వెళ్తావు. అప్పుడు నిన్ను నువ్వు కాపాడుకుంటావు. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనతో కలిసి నువ్వు ఎత్తబడతావు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందుకే చివరి మాట చూస్తే, "సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక." ఈరోజు మనము ఎటువంటి చెవులు కలిగి ఉన్నాం? దేవుని వాక్యాన్ని వినడానికి నువ్వు ఆశపడుతున్నావా? ఎంతోమంది ఈ రోజున మందిరానికొస్తారు.
వచ్చేదే మనకు లేట్‌గా వస్తారు. అయినప్పటికి గూడా నిద్రపోతా ఉంటారు. ఈరోజు మన గూగుల్ మీట్‌కి వస్తారు. వచ్చి ఫోన్ పక్కన పెట్టి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అందుకే ఆయన అంటున్నాడు ప్రతి దగ్గర ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చెవి గలవారు వినును గాక అంటే, చెవి కలిగిన వారు వింటారు. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని వినాలనే తపనతో వస్తారో, వారు చివరి దాకా గూడా ప్రతి మాట వింటారండి. ఆ విధంగా విన్నప్పుడే మనలో వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసంతో పాటు మార్పు వస్తుంది. మనల్ని మనం మార్చుకుంటాం. దేవునిలోకి మనము పూర్తిగా వచ్చినప్పుడు దేవుడు నేను ఒక మంచి అధికారిగా, నేను ఒక మంచి ఒక దేవుని బిడ్డగా, లేకపోతే ఒక మంచి ప్రవక్తగా, లేకపోతే ఒక మంచి బోధకునిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అనేక మందిని నువ్వు దండిస్తావు, ఖండిస్తావు, మారు మనసు అనుభవంలోకి తీసుకొనొస్తావు. అటువంటి శక్తి దేవుడు నీకిస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యెజెబెలు ప్రవర్తన అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. అటువంటి స్త్రీలు సంఘంలో ఈరోజు మంచి ఉంది, చెడు ఉంది. మంచిని ఆయన పొగుడుతూ ఉన్నాడు. కడపటి వరకు ఇది కాపాడుకుంటారండి అని జెప్తున్నాడు. అదే సమయంలో చెడుని గూడా ఆయన చూపిస్తున్నాడు. జాగ్రత్త! ఈ చెడు ప్రవర్తన సంఘంలో ఉంది. దీన్ని మార్చుకోండి. మార్చుకోవాలి సంఘంలో. మనము బోధకుల ద్వారా, సంఘ కాపరుల ద్వారా ఆ బోధన విన్నప్పుడు మన చెడు ప్రవర్తన మనము మార్చుకోవాలి. మార్చుకొని దేవునిలోకి రావాలి. ఏమైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ విషయాలు మనం ఒకసారి పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆ అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మనతో పాటు మన కుటుంబాలను గూడా ఆయన దీవిస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తోయతేరు సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘ విశ్వాసులను ఆయన ఆయన మాట్లాడుతూ రాస్తున్నటువంటి ఆ యొక్క భాగాన్ని మనం ఇప్పటి వరకు విన్నాం. కనుక ఈ సమయంలో అటువంటి సంఘాల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ తోతేరా సంఘంలో ఉన్నటువంటి ప్రవర్తన కలిగిన వారు ఉన్నారేమో, వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. యెజెబెలు ప్రవర్తన లాంటి ప్రవర్తన మనకు దేవుడు ఇవ్వకుండా, మంచి విశ్వాసులుగా, మంచి బోధకులుగా, దేవుని బిడ్డలుగా మనము జీవించేటువంటి కృప మనందరికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, సజీవుడైన దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పాసనలోకి రావడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ కృప, మీ కనికరవంతుల కొరకే స్తోత్రాలు. మీ దాసుని ప్రభా మీరు నిలబెట్టి మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకే స్తోత్రాలు. నిజంగా తండ్రి నాయన, ఎంత సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారో అందరి బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అలాగూ ప్రభా తూయితేరియా తండ్రి, నేను ఆ పట్టణాన్ని గురించి, ఆ సంఘాన్ని గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే, తన యొక్క తండ్రి ప్రారంభం చూసినప్పుడు తండ్రి లూదియా నాయన మీద విశ్వాసం ఉంచింది, మీ మాటలు వినది, తన హృదయంలో మీకు చోటిచ్చింది తండ్రి. నాయన తద్వారా తన కుటుంబం అంతా కూడా రక్షించబడింది. అలాంటి సంఘం తండ్రి, తనలో ప్రభువా నాయన ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, క్రియలున్నాయి, సహనం ఉంది, పరిచర్య ఉంది. మొదటి క్రియల కంటే కూడా కడపటి క్రియలు కూడా ఎక్కువైనాయి తండ్రి. ఇలాంటి మంచి లక్షణాలతో కలిగినటువంటి సంఘం తండ్రి. అదేవిధంగా తండ్రి, సంఘమే కాదు నేను, సంఘం అంటే నాయన మీ రక్తం చేత కడగబడినటువంటి వారమే కదా నాయన. కాబట్టి స్వామి తండ్రి, వ్యక్తిగతంగా కూడా మాకు అలాంటి లక్షణాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన అలాగూ ప్రభా నాయన మిమ్మల్ని గురించి నాయన నా తండ్రి మీరు యాస్టీస్గా మీరు ఎలా ఉన్నారో నాయన అది యోహాను భక్తుడు చూశాడు, కానీ అగ్ని జ్వాలలు వంటి కన్నులు అని రాశాడు తండ్రి. నాయన అంతకంటే పవర్ఫుల్ తండ్రి ఇలాంటి తండ్రి దేవుడు మీరు నాయన తండ్రి. అయితే ఒక తప్పు నాయన సంఘం మీద మోపుతూ వచ్చారు. యెజెబెల్ లాంటి స్త్రీని ఉండనిచ్చున్నావు, అది జాగ్రత్తం చేయడానికి, అదేవిధంగా విగ్రహాలకు అర్పించిన దాన్ని తినడానికి అది ప్రోత్సహిస్తుంది అని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు. అంతేకాదు నాయన ప్రభువా, అది మారుమనసు పొందడానికి నేను సమయం ఇచ్చాను, కానీ మారుమనసు పొందడం లేదు అని వాక్యంలో మాట్లాడుతూ వచ్చారు. స్తోత్రాలు తండ్రి. నిజమే ప్రభువా,
నాయన యెజబెల్ లాంటి నా తండ్రి స్త్రీయే కాదు గానీ, వ్యక్తిగతంగా మేము కూడా పరిశీలన చేసుకుంటకు సహాయం దయచేయి ప్రభువా. మేము గూడా తండ్రి విగ్రహాలకిచ్చిన తీసుకోవడం, లేకపోతే తినడం తండ్రి ఇవి ఎంతో భయంకరం తండ్రి. అలాంటి దుస్థితిలో నుంచి నాయన విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కనికరించుము, కృప చూపించుము తండ్రి. జారత్వపు మనసును తీసివేయము తండ్రి. వ్యభిచారపు మనసును తీసివేయము తండ్రి. నీ తండ్రి మీ వాక్యంలో ఉంది నాయన. అలాగూ నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా కూడా మంచిదై ఉంటదని మీరు చెప్పినట్టుగా తండ్రి మా కన్నులను ప్రభువా మీ చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి. ఆయన కనికరించము నాయన. అంతేకాదు నాయన, ఆ విధంగా చేయడాన్ని బట్టి ప్రభువా ఎంతో శిక్ష నాయన. దాన్ని మంచం పట్టిస్తానని చెప్పావు. అదేవిధంగా తండ్రి బిడ్డల్ని నాశనం చేస్తానని చెప్పావు. తద్వారా నేను ఆహ్, అలాగూ అంతరింద్రియాలను ఎరిగేటువంటి దేవుడు నేను తెలుసుకుంటానని మీ వాక్యంలో చెప్పావు ప్రభువా. అలాంటి ప్రభువా భయంకరమైన స్థితిలోకి మేము వెళ్ళిపోకుండా స్వామి మమ్మల్ని మేము తగ్గించుకొని మీరు మాకు సమయం ఇచ్చినప్పుడే తండ్రి మీ దగ్గర యథార్థంగా ఒప్పుకొని ప్రభువా విడిచిపెట్టడానికి మీరు కోరుకుంటుంది విడిచిపెట్టడం. కాబట్టి తండ్రి విడిచిపెట్టడానికి మాకు సహాయం తెచ్చాము. తండ్రి కనికరించుము తండ్రి. అంతవరకు నీకు కలిగిన జాగ్రత్తగా చేపట్టమని వాక్యాన్ని చెప్తూ వచ్చారు. అలా తండ్రి చెవులు కలిగిన వాడు విన్నుగాకని కూడా ముగిస్తూ వచ్చారు తండ్రి. ప్రభువా నాయన ఎంత మంచి మాటలు మాట్లాడుతూ వచ్చావు. నీకు స్తోత్రాలు తండ్రి. విని విడిచిపెట్టుకోకుండా స్వామి హృదయంలో దాచిపెట్టుకునే వాక్యం ఇట్లా భయం కలిగి భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయం. వాక్యం అందించిన మీ దాసుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ముందున్న సమయం దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.